అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఒక లంచ్ రెసిపీ చూడబోతున్నాం. ఇది సోయా రైస్. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా మీరు పట్టుకెళ్ళచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఎలా చేయాలో చూద్దాం. సోయా రైస్ కి ముందుగా మనం సోయాని ఉడికించుకోవాలి. దీనికోసం ఒక పాట్ లో నీళ్లు తీసుకొని దీంట్లో నేను 2 కప్పుల మీల్ మేకర్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, మీల్ మేకర్ బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. మీల్ మేకర్ బాగా మెత్తగా ఉడికి కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక సింపుల్ మసాలా రుబ్బుకోపోతున్నాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన చిన్న అల్లం ముక్క, అలానే నేను ఒక చిన్న ముక్క చింతపండు కూడా వేస్తున్నాను. మసాలాని కాస్త కచ్చపచ్చగానే రుబ్బుకోవాలి. నీళ్లు కూడా నేను పోయట్లేదు. ఇప్పుడు ఉడికించిన మీల్ మేకర్ని నీళ్లు లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాంటి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి 1 నిమిషం పాటు వేపాలి. ఆ తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వీటితో పాటు ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమం కూడా వేసి కలపాలి. మంటని పూర్తిగా తగ్గించి మసాలా అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా పొడుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి ఈ మసాలా ఉడకటం కోసం ఒక 1/2 కప్పు నీళ్లు పోస్తున్నాను. మసాలాని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన మీల్ మేకర్ వేసి మసాలా అంతా మీల్ మేకర్కి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా మీల్ మేకర్కి బాగా కోట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కడాయి పైన మూత పెట్టి మసాలా అంతా కూడా ఆ సోయాకి బాగా పట్టేట్టు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి నేను ముందుగానే 250 ml కప్ అంత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 30 నిమిషాలు నానపెట్టి ఉంచాను. ఇప్పుడు నెమ్మదిగా ఉడికించిన బాస్మతి అన్నాన్ని కూడా కడాయిలో వేసుకుందాం. మంటని తగ్గించుకొని ఇలా పైన నెమ్మదిగా అన్నం మీల్ మేకర్ మసాలాతో కలిసే విధంగా కలుపుకోవాలి. అంత కలిపిన తర్వాత ఒక్కసారి రుచి చూసి కావాలి అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఈ రుచికరమైన సోయా రైస్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తానండి. చూడండి, బాస్మతి రైస్ కూడా ఆ మీల్ మేకర్ మసాలాతో బాగా కలిసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరిగిన కొత్తిమీర వేసుకుందాం. బ్రహ్మాండమైన సోయా రైస్ రెడీ అయిపోయింది. మీరు చేసిన వెంటనే బాగా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వావ్, అసలు ఈ సోయా రైస్ చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. సోయా రైస్ అద్భుతంగా ఉంది. ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఆ మీల్ మేకర్కి పట్టి ఎంత సాఫ్ట్గా ఎంత రుచిగా ఉందో. సోయా రైస్ని ఉట్టిగానే తినచ్చు, లేదా మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in.
Download and start cooking today.